విద్యాశాఖ మీద మీరు అవ్వినందుకు మేము చాలా ఆనందంగా పడుతుంది. ఎందుకంటే చాలామంది పిల్లల భవిష్యత్తు పిల్లల చేతిలోనే ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ మీ చేతుల మీదుగా ఉంది. మీరు అందరూ గుర్తుంచుకోవాలి. మేము 2020 విజన్ 2020 అన్నప్పుడు మేమందరం కూడా సార్ ఏదో చెబుతున్నారు విజన్ 2020 అంటే మాకు ఎవరికి అర్థం కాల. ఇవాళ విజన్ 2020లో బాగుపడిన వాళ్ళు నేను కూడా ఒకడిని. కాబట్టి స్వర్ణాంధ్ర 2047లో భావి పిల్లల మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి వారు ప్రారంభించిన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన ఈ కార్యక్రమానికి మీరందరూ అనుసంధానంగా ఉండాలి. ఒకటి, అందరం ఎంపీసీ బైపీసీ చదువుదామని అనుకోవద్దు. ఎంఈసీ సిఈసీ హెచ్ఈసీలో కూడా ఇవాళ చాలా అవకాశాలు ఉన్నాయి. ముందు మనం కమ్యూనికేషన్ స్కిల్ బాగుంటే ఎక్కడైనా ఇవాళ ఉద్యోగాలు వస్తాయి. తప్పకుండా మనం అన్నీ చక్కగా చదువుకుందాం. ఇంకొకటి, పెద్దలను చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఎంత పెరిగితే అంత ఒదిగి ఉండాలి. మా అన్నయ్య మధ్య ఒక స్కూల్లో చూశా. నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆ స్కూల్కి వెళ్ళారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు భోజనం చేసిన పళ్ళాన్ని నారా లోకేష్ గారు చక్కగా తీయడం చేశారు. కాబట్టి ఒకటే గుర్తుంచుకోండి, ఎంత పెరిగితే మనం అంత ఒదిగి ఉండాలి అనే సూత్రాన్ని పెద్దలందరం చూసి మనం నేర్చుకోవాలని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మీరందరూ తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని. కాబట్టి ఒకటి, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ 1995 దశకంలో కంప్యూటర్స్ని తీసుకురావడానికి మొన్న అమెరికా వెళ్ళి ఆ సమయంలో బిల్ గేట్స్ని కలవడానికి కాడి నుంచి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అటువంటి కష్టపడి ఎంతోమంది కంప్యూటర్లు తీసుకొచ్చి భవిష్యత్తు మార్చారు. అదేవిధంగా మొన్న అమెరికా వెళ్ళారు సార్. చూస్తే అన్ని కంపెనీలు గూగుల్ కాడి నుంచి అమెజాన్ కాడి నుంచి ఆఖరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాడి నుంచి అన్ని కంపెనీలని టెస్లా ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలన్నింటినీ తీసుకొచ్చి ఈ స్వర్ణాంధ్రప్రదేశ్లో అటువంటి చోట మన కంపెనీలను పెట్టి మనం ఎక్కడికో ఉద్యోగాలకు వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగాలు చేసే విధంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని గత పాదయాత్ర నుంచి చెప్తున్నారో అదే కార్యక్రమం అందరం కూడా కలిసికట్టుగా ఎట్లా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి భవిష్యత్తుగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాం. తప్పకుండా మంచి భవిష్యత్తు రాబోతుంది. తప్పకుండా ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం. తప్పకుండా మనం అందరం సహకరిద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఎట్లా కష్టపడతారో మేమందరం కూడా ప్రజాప్రతినిధులు కదా అదే విధంగా కష్టపడి రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఇస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. Thank you so much, sir. I welcome our Honorable Minister of Health, Family Welfare and Medical Education, Government of Andhra Pradesh, Sri Satyakumar Yadav, sir, to share his valuable message.